ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థులకి ఒక షాక్ తగిలింది అని చెప్పాలి. వాస్తవంగా రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి నలుగురు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటారు. తెలుగుదేశం పార్టీ నుంచి రామ్మోహన్ నాయుడు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్, మరొక వైపున తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరికి చోటు దక్కుతోంది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో జనసేన వీళ్ళకి తర్వాత నియోజకవర్గ అదే మంత్రివర్గ విస్తరణలో ఇస్తారనుకుంటా. ప్రస్తుతానికైతే జనసేనకి రాలేదు. అదే సందర్భంలో తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికే క్యాబినెట్లు, అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే క్యాబినెట్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టే పెమ్మసాని చంద్రశేఖర్కి కూడా క్యాబినెట్లో మంత్రిత్వ శాఖ వచ్చినటువంటి పరిస్థితి అనుకోవాలి. ఓవరాల్గా చూస్తే రామ్మోహన్ నాయుడు, పెమ్మసానిలకి చోటు దక్కింది, కిషన్ రెడ్డి, బండి సంజయ్కి చోటు దక్కింది. పురంధేశ్వరి, అట్లాగే సీఎం రమేష్, మరొక వైపున శ్రీనివాస వర్మ, భూపతి శ్రీనివాస వర్మ, ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళకి వస్తుంది ఆంధ్ర నుంచి అంటే ఎవరికి దక్కలేదు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, గడ్కరీ, నడ్డా, మేఘ్వాల్, జితేంద్ర సింగ్, శర్వానంద్ సోనోవాల్, హర్దీప్ పూరి, సింధియా, చిరాగ్ పాస్వాన్లకి ఇప్పుడు క్యాబినెట్లో చోటు దక్కుతుంది. వాళ్ళతో పాటుగా రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖరు వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పీయూష్ గోయల్, అన్నామలై, సురేష్ గోపిలకు కూడా చోటు దక్కింది. అన్నామలైకి తమిళనాడు నుంచి చోటు ఇచ్చారు. అదే సందర్భంలో కేరళ నుంచి సురేష్ గోపి ఒక్కడే ఎన్నికయ్యారు, ఆయనకి చోటు దక్కింది. ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు అయితే ఏదో ఒక్కటైనా వస్తుందని ఆశించారు. ప్రస్తుతం క్యాబినెట్లో మోడీతో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ అవకాశం లేదు. మంత్రివర్గ విస్తరణ తర్వాత జరుగుతుంది అంటున్నారు. అప్పుడు ఈ సహాయ మంత్రులు వీటికి సంబంధించి ఉంటుంది, ఆ టైంలో ఇస్తారన్నటువంటి చర్చ నడుస్తోంది.